పట్టడక్కలు పూర్తి చేసుకొని ఐహోలికి వెళ్ళే ముందు దారిలో బనశంకరీ దేవి ఆలయాన్ని సందర్శించామండి. ఇది లోపలికి కెమెరా ఎలవ్ లేదు, బయట నుంచి మాత్రమే తీసాము. చూడండి, ఓన్లీ ఎంట్రన్సేనండి, లోపలికి కెమెరా ఎలవ్ చేయలేదు. అందుకని బయట వరకు మాత్రమే వీడియో తీశాను. తప్పకుండా చూడండి. శక్తిపీఠము, అమ్మవారి శక్తిపీఠం అండి, బనశంకరీ దేవి ఆలయము. మీరు తప్పకుండా చూడండి. టెంపుల్ చాలా బాగుంది, చాలా ప్రాంగణం ఉంది, విశాలంగా ఉంది, పురాతనమైన టెంపుల్. బాగా ఐహోలికి వెళ్ళే దారి ఎంట్రన్స్లోనే జైన్ టెంపుల్స్ ఒకటి ఉందండి, చాలా బాగుంది. రండి చూద్దాం. ఇది కొండని తొలిచారండి, లోపల కొండని తొలిచి విగ్రహాలు చెక్కారు. బాగా పాడైపోయినాయండి, ఓల్డ్ అయిపోయినాయి. ఇక్కడి నుంచి కొద్దిగా బయటకు వస్తే పుచ్చాపయ్య ఆలయం అండి. ఆలయం సందర్శించి బయట కోనేరు ఉంది. ఈ కోనేరు బయట అవుట్లుక్ చూడండి ఎంత బాగుందో, అసలు చూడాల్సిన ప్రదేశం అండి. తప్పకుండా చూడండి. మండపాలు అవన్నీ కూడా తోరణాలండి అవన్నీ. ఇదంతా కూడా ఆలయ ప్రాంగణమే. ఈ ఆలయాలు ఈ చుట్టుపక్కలే అక్కడే దగ్గరగా ఉన్నాయండి. పుచ్చాపయ్య ఆలయము ఇవన్నీ కూడా. ఇక్కడి నుంచి భారతీయ శిల్పకళకు పురిటిగడ్డగా పిలిచే కర్ణాటకలోని చారిత్రాత్మక అద్భుతం ఐహోళే. పార్లమెంట్ భవనాన్ని పోలి ఉండే దుర్గా గుడి నుండి 6వ శతాబ్దం నాటి అద్భుత కట్టడాల వరకు ఈ ఊరు విశేషాలేంటో తెలుసుకుందాం. దాదాపు 1400 సంవత్సరాల క్రితం బాదామి చాళుక్యుల కాలంలో శిల్పులందరూ ఒకే చోట చేరి శిల్పకళా ప్రయోగాలను చేశారు. ఆ ప్రయోగశాల పేరే ఐహోళే. దీన్ని క్రాడిల్ ఆఫ్ ఇండియన్ రాక్ ఆర్కిటెక్చర్ అంటారు. ఇక్కడికి వస్తే మనం ఒక ఊరిలో కాదు, ఒక ఓపెన్ ఎయిర్ మ్యూజియంలోకి అడిగిపెట్టినట్టుగా ఉంటుంది. ఇది దుర్గా టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. ఇది దుర్గ గుడి కాదండి, యాక్చువల్గా దుర్గా అంటే కోట అని అర్థం. కోట రక్షణలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. రౌండ్గా పార్లమెంట్ భవనంలాగా ఉంటుందండి. బౌద్ధ చైత్యాల శైలిని స్ఫూర్తిగా తీసుకుని చాళుక్యులు గజపృష్ఠ ఆకారంలో దీన్ని నిర్మించారు. ఇక్కడ స్తంభాల మీద చెక్కడాలు చాలా డీటెయిల్డ్గా ఉన్నాయండి. అసలు ఇక్కడ ఎన్ని గుళ్ళు ఉన్నాయంటే 125కు పైగా హిందూ జైన దేవాలయాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం మధ్య నాటివి అని చెప్తున్నారండి. ఇది ఒక ఓపెన్ ఎయిర్ మ్యూజియం అన్నమాట. అయితే ఇక్కడ లాడ్కన్ గుడి, రావణఫల గుహ, మేగుతి జైన దేవాలయం లాంటి ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ. మనం నిత్యం చూసే నగర శైలి, ద్రావిడ శైలి గోపురాలు. అసలు భారతదేశంలో గుడి కట్టే విధానం ఎక్కడ మొదలైందో తెలుసా? మన శిల్పులు రాతిని సైతం రబ్బర్లా వంచి అద్భుతాలు సృష్టించడానికి పునాది ఎక్కడ పడిందంటే అదే ఐహోల్లోనే. ఇది ఒక శిల్పకళా విశ్వవిద్యాలయం అండి. విభిన్న ఆకారాల్లో ఉన్న గుడుల మాంటేజ్ షాట్స్, ముఖ్యంగా పార్లమెంట్ ఆకారంలో ఉండే దుర్గా గుడి, రాతి ఇల్లు లాంటి లాట్కన్ గుడి, కొండపై ఉండే మేగుతి జైను గుడి, ఒకదాని తర్వాత ఒకటి చెప్పలేమండి, అద్భుతం. ఇక్కడి రాళ్లపై చెక్కిన శాసనాలు, శిల్పాలు మన పూర్వీకుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలండి. అసలు ఐహోలేకి ఆ పేరు ఎలా వచ్చింది? తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఐహోలికి ఆ పేరు ఎలా వచ్చిందంటే పరశురాముడు తన గొడ్డల్ని ఇక్కడ నదిలో కడిగినప్పుడు నీరు ఎర్రగా మారాయంట. అది చూసి అక్కడ స్థానికులు అయ్యో హోళే అన్నారంట. కాలక్రమేణా ఐహోళేగా పేరు పొందింది. మేగుతి గుడిలో దొరికిన పులకేసి 2 కాలం నాటి శాసనం చాలా ప్రసిద్ధమైంది. ఇది మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగిందో సహా వివరిస్తుందండి ఈ శాసనంలో. ఫ్రెండ్స్, ఐహోళేలో ఈ రాతి కట్టడాల మధ్య నడుస్తుంటే మనం 1400 ఏళ్ల క్రితం నాటి కాలంలోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. ఆధునిక టెక్నాలజీ, మిషనరీ ఏమీ లేని రోజుల్లోనే కేవలం ఒక సుత్తి, ఉలి పట్టుకొని మన శిల్పులు సృష్టించిన ఈ అద్భుతాలు నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. కేవలం రాళ్లను గుడులుగా మార్చటమే కాదు, రాబోయే తరాల కోసం ఒక అద్భుతమైన సంస్కృతిని, చరిత్రను ఇక్కడ దాచిపెట్టారు అనిపిస్తుంది. ఐహోళే కేవలం రాళ్లతో కట్టిన ఊరు కాదండి, ఇది మన పూర్వీకుల మేధస్సుకు నిలువెత్తు సాక్ష్యం.
ప్రపంచం ఇంకా నాగరికత వైపు అడుగులు వేస్తున్న రోజుల్లో మన వాళ్ళు ఇక్కడ ఇంతటి అద్భుత కట్టడాలు నిర్మించారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే చాలామందికి ఈ ప్లేస్ గురించి తెలియదు. మన చరిత్రను, మన వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మీరు ఎప్పుడైనా కర్ణాటక వస్తే బాదామితో పాటు ఐహోళేని కూడా మిస్ అవ్వకుండా ఈ ఐహోళే చారిత్రాత్మక ప్రయాణం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఐహోళేలో శిల్పకళా ప్రయోగాలు చేసిన చాళుక్యులు ఆ తర్వాత తమ అసలైన విశ్వరూపాన్ని ఎక్కడ చూపించారో తెలుసా? కొండలను తొలిచి అద్భుతమైన గుహాలయాలుగా మార్చిన బాదామిలో. ఇక్కడ కేవలం ప్రయోగాలు మాత్రమే చూశారు, కానీ బాదామిలో చాళుక్యుల రాజసము, సువర్ణ చరిత్రను చూశారు. నేను ఆల్రెడీ బాదామి వీడియో చేసి పెట్టున్నానండి, తప్పకుండా ఆ వీడియోను కూడా చూడండి. చరిత్రను, శిల్పకళను ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా తప్పక చూడాల్సిన వీడియో. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కొలన్లు వర్షాకాలం వస్తే విపరీతమైన జలపాతాలుగా కొండల మీద నుంచి పారే జలపాతాలు. మేము వర్షాకాలంలో వెళ్ళలేదు కాబట్టి మేము చూడలేకపోయామండి. కొద్దిగా వర్షాలు పడుతున్నప్పుడు వెళితే చాలా అద్భుతంగా ఉందండి అక్కడ వాతావరణం. అవన్నీ కూడా అక్కడున్న కొలన్లు, అవన్నీ ఓపెన్ ప్లేస్లు అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. తప్పక చూడాల్సిన ప్లేస్ అండి ఇది. మన సంస్కృతిని, మన కల్చర్ని, మన శిల్ప సాంప్రదాయాన్ని, మన చరిత్రను మనకిప్పటికీ కూడా గుర్తుండిపోయేలా, నిలిచిపోయేలా ఉన్న సంపద అండి ఇది. అందుకని తప్పక చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.